Hi guys, welcome back to our channel Crypto Trendsetter. సో ఆల్రెడీ మనం ఐస్ నెట్వర్క్ కోసం ఒక వీడియో చేసామండి. ఇంకా ఎవరైనా చూడకపోతే అది చూసి ఇది చూడండి. ఎందుకంటే అందులో క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఏంటంటే అసలు ఐస్ ప్రాజెక్ట్ ప్రైస్ ప్రిడిక్షన్ ఎంత? అంటే మన టార్గెట్స్ ఇచ్చాము. అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టార్గెట్ అంటే ఆన్‌లైన్ ప్లస్ అనే ప్లాట్‌ఫార్మ్ లాంచ్ అవ్వగానే అది ఒకే రోజు నా ఎస్టిమేషన్ బట్టి ఒకే రోజు రూ. 1/2 ఉందండి ప్రెజెంట్. సో, అది 10 రూపీస్ వరకు ఎళ్తదనమాట. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి $1. తర్వాత థర్డ్ టార్గెట్ వచ్చి $3. సో, ఇదైతే ఈ టార్గెట్స్ అన్నీ కూడా ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. అండ్ దీనికి 10 టైమ్స్ కూడా అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. ఆ పాయింట్స్ 14 పాయింట్స్ యాక్చువల్‌గా లాస్ట్ వీడియోలో చెప్పాలి. కానీ వీడియో లెంత్ అవ్వడం వల్ల నేను ఆ వీడియోలో కవర్ చేయలేకపోయాను. సో, ఈ వీడియోలో పార్ట్ 2 ఇది. సో, ఈ వీడియోలో ఆ 14 పాయింట్స్ కవర్ చేసి అండ్ టైం సరిపోతే ఎలా బై చేయాలి అండ్ లాంగ్ టర్మ్ కోసం ఎలాగా మీరు ఆ కాయిన్స్ ఎలా హోల్డ్ చేయాలి అండ్ ప్రైస్ పెరిగిన వెంటనే ఈజీగా మనం దాన్ని ఎలా సేల్ చేయాలి అండ్ సేల్ చేసి ఐఎన్ఆర్‌గా ఎలా కన్వర్ట్ చేయాలన్న విషయం కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. సో, చూసే ముందు ఈ ఐస్ వెబ్‌సైట్ మీరు ఎవరైనా చూసుంటే చూడండి. ఎంత డెవలప్ అవుతుందనంటే వీక్లీ చూస్తుంటే ఇందులో చాలా డెవలప్‌మెంట్స్ కనిపిస్తున్నాయన్నమాట. చూడండి, ద బ్లూ ప్రింట్ ఫర్ ఏ న్యూ ఇంటర్నెట్. సో, ఆన్‌లైన్ ప్లస్ అనేది తీసుకొస్తున్నారు గదా! సో, దానివల్ల వీళ్ళకి అప్డేట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ మీకింకా చూపిస్తే ఈయన ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సరు. సో, ఆయన గ్లోబల్ అంబాసిడర్‌గా తీసుకున్నారు వీళ్ళు. సో, ఈయన కోసం కూడా ఆ 14 పాయింట్స్‌లో ఒక పాయింట్ ఉంటది. సో, మీకు చూపిస్తాను. అండ్ ఇదంతా కూడా వీళ్ళ డి యాప్స్ అనమాట ఇవన్నీ. ఓకే. తర్వాత 14,000,000 ప్లస్ యూజర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇదిగోండి. ఇది ఆన్‌లైన్ ప్లస్ యాప్. సో, ఇలా ఉంటదనమాట ప్రీవ్యూ. సో, దీనికోసం కూడా ఒక సెపరేట్‌గా రిలీజ్ అయినాక ఒక వీడియో చేద్దాం. ఓకే. సో, ఆన్‌లైన్ ప్లస్ ఇలా ఉంది మొత్తం వెబ్‌సైట్ ఇదంతా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి ఏంటంటే ఇక్కడ చూడండి ఎన్ని ఎక్స్‌చేంజ్‌ల్లో లిస్ట్ అయిందో. ఇది ఆల్రెడీ ప్రాజెక్ట్ చాలా ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయింది. ఎక్సెప్ట్ ఇంకా బినాన్స్ తర్వాత పెద్ద పెద్ద ఎక్స్‌చేంజ్‌లు 3 మిగిలినాయి. బినాన్స్‌లో ఇంకా రాలేదు. తర్వాత కాయిన్ బేస్‌లో రాలేదు. తర్వాత రాబిన్‌హుడ్ అనే ఎక్స్‌చేంజ్‌లో రాలేదు. ఇవి మాత్రమే రాలేదు. ఇందులో వస్తే ఆటోమేటిక్‌గా ఇది ప్రైస్ అనేది $1 రీచ్ అవ్వడం చాలా 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 ఈజీ అనమాట. 6.8 బిలియన్‌కి. అండ్ ఇప్పుడు చెప్పే 14 పాయింట్స్ వింటే మీకు ఈ ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ స్ట్రెంత్ అంటే ఏంటి అన్నది మీకు తెలిసిపోతది. అండ్ లాంగ్ టర్మ్‌లో దీన్ని ఇప్పుడు 6.8 బిలియన్ సప్లై ఉంది కదా! సో, అది మిలియన్స్‌కి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అదేంటనేది చూద్దాం. సో, ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఆ 14 పాయింట్స్ ఏంటనేది చూసేద్దాం ఇప్పుడు. ఆ 14 పాయింట్స్ ఏంటనేది చూసాక మనం ఎలా బై చేయాలి అనేది కూడా మనం చూద్దాం. ఓకే. ఈ 14 పాయింట్స్ ఏంటంటే అసలు అమేజింగ్ అనమాట. ఈయన భలే రాసారు ఈయన మాత్రం. సో, ఈ 14 పాయింట్స్ ఏంటంటే ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ క్లియర్‌గా రాసాడనమాట. ఇదంతా మీకు చెప్తే వీడియో అనేది లెంత్ అయిపోతది. అందుకనే నేను షార్ట్‌కట్‌లో చెప్పేస్తున్నాను. యూజర్ హావ్ కంట్రోల్ ఓవర్ డేటా అనమాట. సో, దీనికంతటికి మీనింగ్ ఏంటంటే మన డేటా మన కంట్రోల్‌లో ఉంటది. దాన్ని యూట్యూబ్‌లో వాళ్ళు గాని లేదా ట్విట్టర్‌లో ఉన్నట్టు వాళ్ళు చెక్ చేసి దాన్ని డిలీట్ చేయరు. అంటే దాన్ని మోనటైజేషన్ అనేది వాళ్ళు చేయడానికి ఉండదనమాట. మనం కంటెంట్ క్రియేట్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా అది అక్కడున్న కమ్యూనిటీ నచ్చిందా లేదా? కమ్యూనిటీకి నచ్చితే మనకి కాయిన్స్ అనేవి వస్తాయి. ఓకే. అది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. స్పెషల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. ఇది ఏంటంటే ఐయాన్ హాస్ ఎ స్పెషల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ విచ్ ఈస్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ క్రిప్టో వరల్డ్. అంటే ఇలాంటిది క్రిప్టో వరల్డ్‌లోనే ఫస్ట్ టైమ్ అనమాట. ఇందులో ఏంటి సోషల్ మీడియా ఈ ఆన్‌లైన్ ప్లస్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ రన్స్ ఆన్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో వాలెట్ కూడా దానికి లింక్ అవుతది. ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మన ఇన్‌స్టామార్ట్ ఉంది గదా! ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ సో, ఇలాగ ఉంది గదా! ఇన్‌స్టామార్ట్‌లో మీరేమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఓన్ స్టోర్ కూడా పెట్టుకోవచ్చనమాట. మీ కమ్యూనిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు కొనుక్కోవచ్చు. మీరు క్లాత్స్ అమ్మచ్చు, ఫ్రూట్స్ అమ్మచ్చు, ఏదైనా చేయొచ్చనమాట. ఏవైనా ఈవెన్ సర్వీసెస్ కూడా సెల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సో, ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఆల్ మిక్స్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌ని, ఫేస్‌బుక్‌ని, ట్విట్టర్‌ని ఇలా అన్నిటిని కంబైన్ చేసి బ్యాంక్స్‌ని అలాగ అన్నిటిని కంబైన్ చేసి ఈ యాప్ రెడీ చేస్తున్నారనమాట. సో, సూపర్ రెవల్యూషన్ అనమాట ఇది. నెక్స్ట్
సప్లై అనేది డిఫ్లేషనరీ మోడల్. ఈ సప్లై అనేది డిఫ్లేషనరీ మోడల్ ఎందుకు అంటే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆహ్, అయాన్ డిఫ్లేషనరీ మోడల్ విచ్ ఈస్ స్పాన్సర్డ్ బై ద యూజర్ ఇంటరాక్షన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ టోకెన్స్ త్రూ టిప్పింగ్ thereby reducing supply, causing scarcity and add value to the remaining token, and also burning, and also ion token burning will be used to manage inflation, stabilize the token ecosystem and increase investor confidence. సో దీనికోసం ఇక్కడ ఒకటి పాయింట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. ఎవ్రీ యాక్షన్ ట్రిగ్గర్స్ ఏ ఫీ. సో మనం ఎవరైతే యూజర్స్ ఉన్నామో వాళ్ళకి లైక్ చేసినా, రీట్వీట్ చేసినా ఎలాగైతే వస్తున్నాయో, అలాగే ఇప్పుడు మనం ట్విట్టర్‌లోని మనం సబ్స్క్రిప్షన్ ఫీజ్ కట్టాలి. బ్లూటిక్ రావాలంటే మీకు సబ్స్క్రిప్షన్ ఫీజ్ కట్టాలి నెలకి ఇంత అని. సో అలాగా ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు ఫీజ్ పే చేయాలి. ఆ ఫీజ్‌లో చూడండి, ఈచ్ టైమ్ యూ టేక్ ఏ యాక్షన్ ఆన్ అయాన్ సిస్టమ్, టిప్పింగ్, సబ్స్క్రైబింగ్, బూస్టింగ్, స్వాపింగ్, ఏ స్మాల్ ఫీజ్ అప్లైడ్. సో అది కూడా ఏంటి, అన్నీ కూడా అయాన్ కాయిన్స్‌లోనే అనమాట. అయాన్స్ కాయిన్స్‌లోంచే మనకి అందులోంచి డిడక్ట్ అవుతది. డిడక్ట్ అయ్యి సో ఆ స్మాల్ ఫీజ్ అనేది డిడక్ట్ అయ్యి ఏమవుతది, దట్ దీస్ ఫీజ్ ఆర్ డ్రివెన్ అండ్ డిఫ్లేషనరీ మోడల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఏ క్లియర్ అండ్ ఫిక్స్డ్ వే. 50% ఫీజ్ ఏమో బర్న్ అయిపోతుంది. అంటే సపోజ్ 1,00,000 కాయిన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అందరు యూజర్స్ చేశారనుకోండి, అందులో 50,000 కాయిన్స్ బర్న్ అయిపోతాయి. 50,000 కాయిన్స్ ఎక్కడి నుంచి వెళ్ళిస్తారు మనకి, లైక్ చేసి షేర్ చేస్తే ఇక్కడ నుంచి అనమాట. ఈ 50,000 కాయిన్స్ మనకి ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ వేరే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇప్పుడు మోనిటైజేషన్ అనేది కాన్సెప్ట్ లేదు కదా. సో మోనిటైజేషన్ అయిన అవ్వాలి అన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ రివార్డ్ వస్తుంది. మోనిటైజేషన్ అయితే అవన్న వాళ్ళకి తక్కువ రివార్డ్ వస్తుంది. సో అలాగా వీళ్ళు డిజైన్ చేసి ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిటీలో ఉన్న వీళ్ళ ప్లాట్ఫామ్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏంటంటే, ఇంకా మనకు గుడ్ న్యూస్ ఏంటంటే 100% ఫ్యూచర్ స్టేట్ 100% బర్న్. ఇప్పుడు ఏదైతే 50-50 టుడే ఎకోసిస్టమ్ ఫీజ్ ఈజ్ స్ప్లిట్ 50% బర్నింగ్ అండ్ 50% కంట్రిబ్యూటర్ రివార్డ్ కాబట్టి ఇప్పుడు ఉంది ప్రెజెంట్. ఫస్ట్ ఫేజ్లో అది ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత 100% ఏదైతే ఈ సబ్స్క్రిప్షన్ ఫీజులు ఇవన్నీ వస్తాయో అవన్నీ కూడా 100% సప్లైని తగ్గించడం కోసం మాత్రమే వాడతారంట. సో వన్స్ ప్లాట్ఫామ్ డెవలప్ అయిపోయి ఇప్పుడు ఉన్న ట్విట్టర్ ఎలాగైతే వాడుతున్నారో, యూట్యూబ్ అయితే ఎంతమంది వాడుతున్నారో అంతమంది వాడితే దీని సప్లై అనేది 6.8 బిలియన్ నుంచి 100 మిలియన్ 200 మిలియన్కి వచ్చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒక 100 మిలియన్కి వచ్చేసింది అనుకోండి సప్లై. ఐస్ కాయిన్ ప్రైస్ 100 మిలియన్ అంటే ఇథీరియం కన్నా తక్కువ సప్లై. సో $2,000-3,000 కూడా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎటైనా వెళ్తుంది అనమాట. సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. సో అందులోని సోషల్ మీడియా వాడే వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తానంటే ఎవడు వాడుకుని ఉంటాడు చెప్పండి. సో అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. మనం 14 పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో అందులో ఇంతవరకు వచ్చాం. 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. తర్వాత 4th పాయింట్ వచ్చేసి అయాన్ ఈజ్ డెడికేటెడ్ టు ఓపెన్నెస్. అంటే అయాన్లో ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ మనం చెప్పామో, ఇంత బర్న్ అవుతుంది, ఇంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది ఫుల్గా బ్లాక్ చైన్లో ఉంటుంది కాబట్టి పబ్లిక్ అనేవాళ్ళు పూలింగ్ అడ్రసెస్, తర్వాత లిక్విడిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా పబ్లిక్ అనేది ఫుల్గా ట్రాన్స్పరెంట్గా అందరికీ కనిపించేలాగా ఉంటుంది అనమాట. సో ఫుల్లీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు యూట్యూబ్కి ఎంత రెవెన్యూ వస్తుందంటే మీకు తెలుసా అండి? ఎవరికి తెలియదు. అలాగే ట్విట్టర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, దాని మీద ఎంత రివార్డ్స్, ఎవరెవరికి ఏ ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత అనేది తెలియదు. సో అదంతా కూడా ఎవరికి తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే బ్లాక్ చైన్లో ఉంటుంది కాబట్టి అందరికీ విజిబుల్గా ఉంటుంది అనమాట. ఈవెన్ ట్యాక్స్ అథారిటీస్ కూడా ఇది యూస్ఫుల్. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే వాళ్ళు బ్లాక్ చైన్లో చూస్తే చాలు. ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాలెట్ తెలుసుకుంటే చాలు అనమాట. కానీ అది తెలుసుకోవడం కొంచెం కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి అయాన్ మేక్స్ డెవలపర్ జాబ్ ఈజీ. ఎందుకు ఈజీ అంటే డియాప్స్ అన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీ, అంటే బిగినర్ ఫ్రెండ్లీ. సో అదే వాళ్ళంతా డెవలప్ చేసి పెడతారు. జస్ట్ మనం వాడుకోవాలన్నమాట అంతే. సో మనం టూ టెక్నికల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇంటర్నెట్ వాడడం ఎలాగో తెలిస్తే చాలు. అండ్ బ్లాక్ చైన్ అంటే ఏంటి, నార్మల్ ఒక బ్లాక్ చైన్ ఎలా రన్ అవుతుంది అని తెలిస్తే చాలు అనమాట. ఒక కాయిన్ ఎలా కొనాలి, ఎలా బై చేయాలి అన్నది తెలిస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సప్లై తగ్గిపోతుంది.
తగ్గడానికి సర్క్యులేటింగ్ సప్లై తగ్గడానికి ఇదొక బెనిఫిట్, ఇదొక ఆప్షన్ అనమాట స్టేకింగ్. స్టేకింగ్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా స్టేకింగ్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎలా వస్తదో సేమ్ అలాగే మనం మన దగ్గరున్న కాయిన్స్ అన్నీ కూడా స్టేకింగ్ చేస్తే మనకి స్టేకింగ్ రివార్డ్స్ వస్తాయన్నమాట. బట్ ఇందులో ఏంటంటే ఆ స్టేకింగ్‌ని మిగతా ప్రాజెక్ట్‌లో అయితే ఫిక్స్డ్ లాక్ ఉంటది. 6 మంత్స్ అని అలాగా లాక్ చేసుకోవాలి. బట్ ఇక్కడేంటంటే ఎనీ టైమ్ మీరు లాక్ చేసుకోవచ్చు. ఎనీ టైమ్ మీరు అన్‌లాక్ చేసుకోవచ్చనమాట. సో, సర్ప్రైజింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఇంప్లిమెంట్ ఏదైతే స్టేకింగ్ ఆప్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ 4 వీక్స్‌లోనే 40% ఆఫ్ ద సర్క్యులేటింగ్ సప్లై ఆల్రెడీ స్టేక్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే 6.8 బిలియన్ ఉందో అందులో 40% సప్లై ఆల్రెడీ స్టేకింగ్‌లో ఉందంట. సో, ప్రైస్ అనేది పెరగడానికి చాలా చాలా ఛాన్స్ ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి 40 మిలియన్ యూజర్స్ ఉన్నారు. మైనింగ్ వల్ల రావడం వల్ల కమ్యూనిటీ అనేది బిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే 70 మిలియన్ యూజర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి అదర్ క్రిప్టో ప్రాజెక్ట్స్ కూడా ట్యాప్ టు మైన్ ఉన్నాయి. ఇప్పుడు ఐస్ మైనింగ్ ఎలాగైతే జరిగిద్దో అలాగే తర్వాత క్రిప్టో మేయర్ అని తర్వాత ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని చాలా ప్రాజెక్ట్స్ సన్ వేవ్స్ అని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా మైనింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఒకసారి దీనికి బూమ్ వచ్చిందంటే అవి కూడా స్టార్ట్ అవుతదన్నమాట. హైప్ అనేది స్టార్ట్ అవుతది. సో, అవన్నీ మామూలు కాయిన్స్. బట్ ఇదే మెయిన్ కాయిన్ అనమాట. నెక్స్ట్ మనకి వాలిడేటర్స్ అంటే ఏంటంటే పైలో కూడా మీకు వినే ఉంటారు ఈ మాట. వాలిడేటర్స్ అంటే ఇప్పుడు ఒక కేవైసీ చేయాలి అనుకోండి. ఒక ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలన్నా వాలిడేటర్స్ అనే వాళ్ళు అవసరం అనమాట. ఆ వాలిడేషన్ ఫీజ్ కూడా పే చేస్తారు. సో, 200 వాలిడేటర్స్ ఉన్నారండి ఈ బ్లాక్ చైన్‌కి. సో, 200 మెంబర్స్ అంటే అసలు చిన్న నంబర్ కాదది. చాలా పెద్ద నంబర్. సో, అలాగే మీరు అయాన్ వెబ్‌సైట్ మీరు చూస్తే 100+ పార్ట్నర్‌షిప్స్ ఈ కంపెనీ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది మిగతా క్రిప్టో ప్రాజెక్ట్స్‌తో పెద్ద పెద్ద ఏఐ ప్రాజెక్ట్స్‌తోని వాళ్ళతో టై అప్ అయ్యారు. వీళ్ళు పార్ట్నర్‌షిప్‌లు ఆల్రెడీ తీసుకున్నారు. డెవలప్‌మెంట్ అయితే క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇక్కడ టీమ్ కబీబ్ ఈయన చూడండి ఆల్మోస్ట్ ఎంత చూడండి 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి. ఈయన ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. అంటే వేరే ఫీల్డ్‌లో. బట్ ఈయన బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ ఎవరైతే డెవలపర్ ఉన్నారో ఈ టీమ్ ఈయనని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారనమాట. సో, నెక్స్ట్ ఆన్‌లైన్ ప్లస్ రాగానే వీళ్ళందరి యొక్క వాడి ఆ ప్లాట్‌ఫార్మ్‌ని జనాల్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. సో, పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సో, మనం అందులో ఒక పార్ట్ అయితే చాలు. అంటే మనం జస్ట్ మనకు ఉన్నంత దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని ఎందుకంటే రూ. 10 ఉంది కాబట్టి 50 పైసా ఉంది కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ అయితే తీసుకోవచ్చనేది నా ఒపీనియన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే. ఇది అందరికీ తెలిసిందేంటంటే ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఇక్కడికెళ్ళి మార్కెట్ అనే దాంట్లోకెళ్ళండి. ఇక్కడ చూడండి చాలా ఎక్స్‌చేంజెస్ బిట్‌గెట్‌లో ఉంది. తర్వాత హెచ్‌టీఎక్స్‌లో ఉంది, గేట్ఐఓలో ఉంది, ఓకేఎక్స్‌లో ఉంది, బిట్‌మార్ట్‌లో ఉంది, మాక్సీలో ఉంది, కూకాయిన్‌లో ఉంది, అవర్‌బిట్‌లో ఉంది. ఇలాగ ఈ ఎక్స్‌చేంజ్‌లన్నీ వీళ్ళు లిస్ట్ చేయలేదండి. వాళ్ళే లిస్ట్ చేసుకున్నారు ఫ్రీగా. సో, అయాన్ హాస్ లిస్టెడ్ ఆన్ టాప్ ఎక్స్‌చేంజెస్ ఫర్ ఫ్రీ. నాట్ ఏ సింగిల్ పెన్నీ పెయిడ్ ఫర్ లిస్టింగ్. ఇది ఎవరికీ తెలీదు. సో, సింగిల్ రూపీ కూడా పే చేయలేదు. వీళ్ళు ఇది ఎందుకంటే ఇది మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వాళ్ళ ఎక్స్‌చేంజెస్‌లో అకౌంట్ తీసుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళకి ఫ్రీగానే వాళ్ళు లిస్ట్ చేశారు. ఓకే. తర్వాత అండ్ బిగ్ పాసిబిలిటీస్ ఫర్ ద అదర్ ఎక్స్‌చేంజెస్ లైక్ బినాన్స్, బైబిట్ అండ్ కాయిన్‌బేస్ టు బి లిస్ట్ ఎనీ మూవ్‌మెంట్ ఫ్రమ్ నౌ. ఓకే. ఆన్‌లైన్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేయగానే వీళ్ళందరూ ఖచ్చితంగా ఫ్రీగానే లిస్ట్ చేస్తారు. ఎందుకంటే మెనీ పీపుల్ బిలీవ్ లిస్టింగ్ ఫ్రమ్ దీస్ 3 బిగ్ ఎక్స్‌చేంజెస్ ఆర్ ఇంటెన్షనల్లీ డిలే. యాక్చువల్‌గా కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంటెన్షనల్‌గానే డిలే చేశారు. వాళ్ళేంటంటే ఈ ప్రాజెక్ట్ ఏదో చేస్తది అని చూస్తున్నారు. సో, వన్స్ ఆన్‌లైన్ ప్లస్ అనేది రాగానే వీళ్ళు లిస్టింగ్ అనేది చేసేస్తారు. సో, వన్స్ బినాన్స్‌లో లిస్ట్ అయితే సగం సగం క్రిప్టో మార్కెట్‌లో మొత్తం హైప్ అయిపోతది. ఆన్‌లైన్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ ఓకే. ఇది బాగానే వర్క్ చేస్తుంది. దీనివల్ల అందరికీ యూజ్ ఉంది అనగానే మొత్తం ఈ పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరితో వీళ్ళు మార్కెటింగ్ గాని చేశారు అంటే దీని సక్సెస్‌కనేది తిరగలేదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇందాక చెప్పాను కదండీ! డూ యూ నో దట్ లాంచ్ ఆఫ్ ఆన్‌లైన్ ప్లస్ the community including affiliates and content creators get a share of revenue earned from the Ion ecosystem pool. సో, అదనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసే యూజర్స్ దగ్గర నుంచి క్రియేటర్స్ పార్ట్నర్‌షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అందరూ కూడా బెనిఫిట్ అయ్యేలాగా డిజైన్ చేశారనమాట అద్భుతంగా. సో, నెక్స్ట్
నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక చూపించాను కదా! వీటన్నిటిలో ఆల్రెడీ హాఫ్ డజన్ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయిపోయింది. ఇంకా మేజర్ పెద్ద పెద్ద ఎక్స్‌చేంజ్ కాయిన్‌బేస్, బినాన్స్, బైబిట్ ఇవి మాత్రమే మిగిలాయన్నమాట. ఇవి కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి. వన్స్ వీళ్ళు ఓకే అంటే ఆళ్ళు ఫ్రీగానే లిస్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇవి టోటల్‌గా ఓవరాల్ 14 పాయింట్స్. సో, మీకందరికీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా ఇంత పొటెన్షియల్ ఉందన్నమాట ఈ ఐస్ ప్రాజెక్ట్‌లో. ఈ అయాన్ అన్న, ఐస్ అన్న ఒకటేనండి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఈ ఐస్ ప్రాజెక్ట్‌లో ఇంత పొటెన్షియల్ ఉంది. సో, ఇది ఆల్రెడీ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఎలా దీన్ని బై చేయాలి, ఎలా దీన్ని సేఫ్‌గా హోల్డ్ చేసుకోవాలనే విషయం అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే 3 ప్రైస్ టార్గెట్స్ ఇచ్చాను కదా! దానికి ఒక టేబుల్ ఏసి మీకు ఎక్సెల్‌లో ఒక టేబుల్ ఏసి మీకు అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తది అన్నది కూడా చెప్తాను. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. చాలా రీసెర్చ్ చేసి చాలా చాలా టైమ్ ఇన్వెస్ట్ చేసి ఈ వీడియోస్ అన్ని చేస్తున్నానండి నేను నా ఇంట్రెస్ట్‌తో. సో, నాకు ఏదైతే నచ్చిందో, ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తానో అది మాత్రమే నేను మన ఛానెల్‌లో ఉన్న సబ్స్క్రైబర్స్‌కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో, దయచేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి. ఎందుకంటే అల్టిమేట్‌గా నాకు ఆహ్, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తది అంటే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తేనే ఇలా ఇంటరాక్షన్స్ అంటే ఇవే కామెంట్, లైక్, షేర్. ఈ 3 ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతది మన కంటెంట్. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తేనే కదా నాకు కూడా మోటివేషన్ అవుతది. ఇంకొంచెం ఎక్కువ మంచి మంచి కంటెంట్స్‌తో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేయాలనిపిస్తది. సో, లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోని. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే సీఎస్ కాయిన్ ఏదైతే ఉందో వేల్ బిట్ కోసం కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. నేను నెక్స్ట్ చాలా సీరీస్ లాగా చేయాలనుకుంటున్నాను వీడియోస్ దాని మీద. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.